వరంగల్ ఎంజీఎంలో విషాదం చోటు చేసుకుంది. చికిత్స పొందుతూ 2 నెలల బాబు మృతి చెందాడు. హాస్పిటల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వెంటిలేటర్ పనిచేయలేదని, దాంతో బాబు చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ములుగు జిల్లా వాజేడుకు చెందిన బాబును 3 రోజుల క్రితం ఎంజీఎంలో అడ్మిట్ చేశారు. సబ్బు నీళ్లు మింగడంతో చికిత్స కోసం ఎంజీఎంకు తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. ఈ విషాదం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, హాస్పిటల్లో జనరేటర్స్ అంటూ ఉంటాయి, అది కూడా ఎంజీఎం హాస్పిటల్లో అక్కడ జనరేటర్ సరఫరా కూడా లేదా, ఒక జస్ట్ ఎలక్ట్రిసిటీ పోవడం కారణంగా ఒక బాబు ప్రాణం పోయింది. ఎలా చూడాలంటారు? దీనికి సంబంధించి డిఎంహెచ్ఓ ఎలా రియాక్ట్ అవుతుంది? అప్డేట్స్ ఏంటి? అయితే ఉన్నతాధికారులు ఆసుపత్రి చేరుకొని అసలు జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. గత 4 రోజుల క్రితమే ఓ యువతి వైద్యం కోసం రాగా తమకు ఓ పాజిటివ్ బ్లడ్ ఎక్కించాల్సింది బి పాజిటివ్ బ్లడ్ ఎక్కించి తన ప్రాణాపాయ స్థితికి చేరుకొని ఆ ఏఎంసీలో ఎమర్జెన్సీ వార్డు లోపల చికిత్స పొందుతూ ఆ ఘటన మరొకసారి ఆ బాబు చనిపోవడము, అందుకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో వెంటిలేటర్ పనిచేయలేదు, త్వరగా ఆక్సిజన్ అందలేదు, సో అందుకే చనిపోయారంటూ పేరెంట్స్ ఆరోపణ చేస్తున్నారు. అయితే నిన్నటి నుంచి కూడా దాదాపు రోజుకు 5 నుంచి 6 సార్లు పవర్ సప్లై ఆగిపోతుంది, జనరేటర్స్ కూడా పనిచేయట్లేదనేటువంటిది ప్రస్తుతం ప్రాథమిక విషయం తేలింది. అయితే చిన్నపిల్లల వార్డుకు ప్రత్యేకంగా జనరేటర్ సదుపాయం కల్పించాలి, కానీ అక్కడ సరైనటువంటి వస్తువు లేకపోవడంతోనే తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, ఆ సమయం లోపల ఎమర్జెన్సీలో చికిత్స పొందుతున్న పిల్లలు కూడా ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఘటన ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం అధికారుల విచారణ తర్వాత ఈ బాబు మృతికి ఆక్సిజన్ సరఫరా అందకపోవడమేనా, లేకుంటే మరేదైనా ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయాడనే దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. దాదాపు 2 నెలల నుంచి కూడా ఇట్లాంటి ఘటనలే, అటు వైపు వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యము, సరైన వస్తువులు లేక అక్కడ ట్రీట్మెంట్ కోసం వెళ్ళినటువంటి పేషెంట్లు మృత్యువాత పడుతున్నా కూడా పూర్తిగా అటు ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కు అని చెప్పుకున్న ఎంజిఎం లోపల తరచూ ఇట్లాంటి ఘటనలు పూర్తిగా ఎంజిఎం ప్రతిష్ట మసకబారే విధంగా చేస్తున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి మాత్రము ఉన్నతాధికారుల అక్కడ ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. అసలు దీనికి ప్రధాన కారణాలు తరచూ వివాదాల్లోకి ఎంజిఎం రావడము, వైద్యుల తీరుతో కూడా పూర్తిగా అటు ఎంక్వైరీ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఉన్నతాధికారుల రిపోర్ట్ తర్వాత దీనిపై చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. సర్తాజ్. థ్యాంక్ యూ వేణు.